ఒకప్పుడు ఆహార ఖర్చులు సిటీల్లో భారీగా ఉండేవి. పల్లెటూళ్ళలో నామమాత్రం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నగరాల్లో గ్రామాల్లో ఆహారంపై పెట్టే ఖర్చు దాదాపు సమానమైపోతోంది. దేశవ్యాప్తంగా విడుదలైన సర్వే ఏం చెబుతోంది? ఏపీ తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? ప్రతి నెల కుటుంబ అవసరాలకు మీరు ఎంత ఖర్చు పెడుతుంటారు? గ్రామీణ కుటుంబం అయితే ఎంత ఖర్చు పెడతారు? అర్బన్ ఏరియాలలో ఎంత ఖర్చు పెడతారు? ఈ ఆసక్తికర అంశాలపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. కుటుంబాల నెలవారీ తలసరి వినియోగంలో తెలుగు రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల కన్నా ముందున్నాయి. తెలంగాణ పట్టణ ప్రాంతాలలో కుటుంబాలు నెలకు 9,131 రూపాయలు ఖర్చు పెడుతుంటే ఏపీ పట్టణ ప్రాంతాలలో ఈ లెక్క 9,877 రూపాయలుగా ఉంది. తెలంగాణ పల్లెల్లోని కుటుంబాలు నెలకు 5,675 చొప్పున ఖర్చు చేస్తుంటే ఏపీలోనైతే గ్రామీణ ప్రాంతాలలో 6,107 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. దేశంలో పేదరికం, అసమానతలు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక సర్వే చేసింది. దేశవ్యాప్తంగా కుటుంబాలు నెలవారీగా పెడుతున్న ఖర్చులో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు నెలవారీ తలసరి వినియోగానికి చేస్తున్న ఖర్చులు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. కేరళ గ్రామీణ ప్రాంతాలలో నెలకు 6,611 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నెలకు 7,834 రూపాయలు వెచ్చిస్తున్నారు. తమిళనాడు గ్రామీణ కుటుంబాలు 5,872 రూపాయలు ఖర్చు పెడుతుండగా పట్టణాలలోని కుటుంబాలు 8,325 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కర్ణాటక పట్టణ ప్రాంతాల్లో 8,169 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఖర్చు నెలకు 5,068 రూపాయలుగా ఉంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సగటు ఖర్చు 4,122 రూపాయలుగా, పట్టణ ప్రాంతాలలో ప్రజలు 6,996 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇదంతా ఆహారానికి చేస్తున్న ఖర్చు మాత్రమే. ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం పెరగడంతో ఇంటిల్లిపాది ఖర్చులు ఎక్స్పెండిచర్ పెరిగింది. జాతీయ స్థాయి సగటు గ్రామీణ కుటుంబాలలోని తలసరి ఖర్చు కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో తలసరి ఖర్చు పెట్టుకోగలిగిన శక్తి 2,000 రూపాయల దాకా అధికంగా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా పాజిటివ్ సిమ్టమ్. ఆంధ్రప్రదేశ్లో వినియోగ శక్తి ఎక్కువగా ఉందనేది. ఇది జాతీయ సగటు కంటే కూడా సుమారుగా 3,000 రూపాయలు ఎక్కువ. చాలా గణనీయమైనటువంటి మార్పు, ఇది గ్యాప్. ఇది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలు, గ్రామాల్లో రెండిట్లో జాతీయ సగటు కంటే చాలా పెద్ద ఎత్తున వ్యయం చేసుకోగలిగిన ఆర్థిక పటిష్టత, సామర్థ్యం ప్రజలకు ఉన్నాయనేది ఇది చెబుతుంది. అలాగే రెండో పక్కన ఈ తెలంగాణ మన రాష్ట్రాన్ని తీసుకునేటట్లయితే ఇక్కడ జాతీయ సగటు కంటే సుమారుగా 1,500 రూపాయల దాకా అధికంగా వాళ్ళు ఖర్చు చేయగలుగుతున్నారు. జాతీయ గ్రామీణ సగటు కుటుంబాల తలసరి కంటే కూడా వీళ్ళు 1,500 ఎక్కువ ఖర్చు పెట్టుకోగలుగుతున్నారు. అదే ఆంధ్రప్రదేశ్లోని పల్లెల్లోని సగటు తలసరి అనేది జాతీయ స్థాయి కంటే కూడా సుమారుగా 2,000 రూపాయల దాకా ఎక్కువ ఉంది. మొత్తం కుటుంబ ఆదాయంలో 2022-23 సంవత్సరంలో ఆహారం కోసం 46.38% ఖర్చు చేయగా 2023-24కి అది 47.04కి పెరిగింది. నగరాలలో ఆహారంపై చేసే ఖర్చులో పెద్దగా మార్పు లేదు. ఆహారంపై చేస్తున్న ఖర్చులో అంతరం గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య రాను రాను తగ్గుతూ వస్తోంది. గ్రామాల ఆర్థిక పురిపుష్టికిది నిదర్శనమని విశ్లేషకులు చెబుతుండగా ద్రవ్యోల్బణం బాగా పెరిగిందని, రేట్లు పెరగడంతో భరించక తప్పదని చెప్పారు. పానీయాలు, చిరుతిళ్లకే జనం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్ కోసం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలు తమ నెలవారీ ఖర్చుల్లో 9.84%, పట్టణ వాసులు 11.09%గా ఖర్చు పెడుతున్నట్లు తేలింది. గ్రామీణుల ఖర్చులో పండ్లు 6వ స్థానంలో ఉండగా పట్టణ వాసుల జాబితాలో అది 4వ స్థానాన్ని ఆక్రమించింది. ఇది మినహాయించి మిగిలిన అన్నింటిలోనూ గ్రామీణ, పట్టణ వాసుల ప్రాధాన్యం ఒకే రకంగా ఉంది. ఆహారం సిక్కిం వాసులు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో అత్యధిక వ్యయంతో తొలి స్థానాన్ని ఆక్రమించగా ఛత్తీస్గఢ్ వాసులు చివరి స్థానానికి పరిమితమయ్యారు.
బహుశా ఈ సగటుకు కారణం పారిశ్రామికంగా అంతగా అభివృద్ధి చెందకపోయినా ఇంకా వ్యవసాయక రాష్ట్రంగానే ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సగటు తలసరి వ్యయం ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో పట్టణాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఉండడానికి కారణం బహుశా ఎన్ఆర్ఐల రెమిటెన్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా దేశ సగటు కంటే ఎక్కువ తలసరి ఖర్చు పెట్టుకునే సామర్థ్యం గ్రామాల్లో పట్టణాల్లో కూడా ఉంది. ఆహారేతర అవసరాల కోసం చేసే ఖర్చుల్ని చూస్తే రవాణా కోసం గ్రామీణ పట్టణవాసులిద్దరూ ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. వైద్యానికి గ్రామీణులు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తుండగా పట్టణవాసులు ఆ స్థానాన్ని వినోదానికి కేటాయించారు. బట్టలు, పాదరక్షలు, బెడ్డింగ్ కు గ్రామీణులు మూడో ప్రాధాన్యం ఇవ్వగా పట్టణవాసుల జీవితంలో ఆ స్థానాన్ని ఎలక్ట్రానిక్, విద్యుత్ ఉపకరణాలు ఆక్రమించాయి. అద్దె కోసం చేసే ఖర్చు గ్రామీణ వాసుల ప్రాధాన్యాల్లో 10వ స్థానంలో ఉండగా పట్టణవాసుల ఖర్చులో మాత్రం అది 4వ స్థానాన్ని ఆక్రమించింది. గ్రామీణ వ్యయంలో విద్య 9వ స్థానంలో ఉంటే పట్టణవాసుల జీవితంలో అది 5వ స్థానంలో నిలిచింది. దేశంలో అట్టడుగున ఉండే 5% కుటుంబాల సగటు నెలవారీ వ్యయం గ్రామీణ ప్రాంతాలలో 1,677 రూపాయలు, పట్టణాలలో 2,376 రూపాయల మేర ఉంది. అత్యంత సంపన్నుల జాబితాలో ఉండే తొలి 5% కుటుంబాల వ్యయం గ్రామీణ ప్రాంతాలలో 10,137 రూపాయలు, పట్టణాలలో 20,310 రూపాయల మేర నమోదైంది. అంటే ఆహారం కోసం పెట్టే ఖర్చులోనూ పేదలు, సంపన్నుల మధ్య అంతరం భారీగా ఉంది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో జనం అభిరుచులు సైతం మారిపోతున్నాయి.